వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సొంత పార్టీలోనే శత్రువులున్నారా? ఏదో ఒక రకంగా కేసుల్లో ఇరికించి మెడకు ఉచ్చు బిగించాలని చూస్తున్నారా? ప్రత్యక్ష రాజకీయాల రొంపిలో తనను దించి ఓడించారని విజయసాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? వరుస వివాదాల్లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరవుతున్నారా? వివాహేతర సంబంధం వ్యవహారంలో DNA టెస్ట్ డిమాండ్కు ఎందుకు వెనుకాడుతున్నారు? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. వైసీపీ నేత వేణువాకం విజయసాయిరెడ్డి పాలిటిక్స్ లో ఫాలో అయ్యే వారికి పరిచయం అవసరం లేని పేరు. చార్టెడ్ అకౌంటెంట్, రాజ్యసభ సభ్యుడిగానే కాదు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, సూట్ కేస్ కంపెనీలు, ఇలా అన్ని విషయాలు గుర్తుకొస్తాయి. అక్రమాస్తుల కేసుల్లో జగన్తో పాటు జైలుకెళ్లారు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్ పార్టీ పాలిటిక్స్ లో కీ రోల్ ప్లే చేశారు. ట్విట్టర్ వేదికగా విపక్షాలను ఇరుకన పెట్టేవారు. అటువంటి నేత ఇప్పుడు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల వివాహేతర సంబంధం ఈ నేత మెడకు చుట్టుకుంటోంది. ఈ వ్యవహారంలో ఓ బిడ్డకు తండ్రి అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయసాయిరెడ్డి తాను చిక్కుకున్న ఈ ఊబి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక బాదుకుంటున్నారు. ఇక నింద అని కొందరు అంటుంటే, కాదు నిజం నిప్పు లాంటిదని మరికొందరు అంటున్నారు. విజయసాయిరెడ్డి వివాహేతర సంబంధం విషయంలో టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కొన్ని ప్రశ్నలు సంధించారు. DNA టెస్టుకు ఎందుకు ఒప్పుకోవటం లేదని నిగ్గదీవారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి భర్త మదన్ మోహన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. విజయసాయి 1,65,00,000ను ఆ యువతికి ఎందుకు ఇచ్చారని నిలదీశారు. మొత్తం వ్యవహారంపై సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేసింది. అంతేకాదు, మీడియాను బెదిరిస్తున్న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న వాదన ముందుకొచ్చింది. ఇవన్నీ నిజమే కదా అంటూ పలువురు ఆనం వెంకటరమణారెడ్డిని సమర్థిస్తున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి ఎంపీ అయ్యాక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి కారులో ప్రయాణించే సమయంలో జగన్ను తీవ్రస్థాయిలో దుర్భాషలాడారట. తాను వద్దన్న రాజకీయాల రొంపిలో దించి రాజ్యసభకు పోటీ చేయించారని అన్నట్టు టాక్. ఓట్ల కోసం చెన్నైలోని ఇళ్లను అమ్మించి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇప్పించారని అన్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు ఓ సందర్భంలో కోటంరెడ్డి చెప్పడం ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. ఈ విషయంలో అప్పట్లో పరస్పర సవాళ్లకు దారితీసింది. తనకు ప్రత్యక్ష రాజకీయాలు వద్దని మొత్తుకున్నా ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో దింపారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని ఫ్యాన్ పార్టీ సర్కిల్స్ లో టాక్. ఇష్టం లేకున్నా నెల్లూరు నుంచి పోటీ చేయించి ఓడగొట్టారని తన సన్నిహితులతో అన్నారట. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం విజయసాయి అడ్డదారులు తొక్కారు. ఉచ్చ నీచాలు మరిచి వేమిరెడ్డి దంపతులపై ఆరోపణలు చేయడంతో పాటు వైసీపీ నేతలతోనూ చేయించారు. వేమిరెడ్డి సమాజంలో ఉన్నత స్థాయి ఉన్న వ్యక్తి, సొంత సొమ్ముతో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేత, అన్నింటికీ మించి విజయసాయికి మిత్రుడు. కానీ ఇవన్నీ మరిచి లేనిపోని ఆరోపణలు చేశారు. ఆ పాపమే ఇప్పుడు అనుభవిస్తున్నాడని ప్రభాకర్ రెడ్డి అనుచరులు అంటున్నారు. మొత్తం మీద విజయసాయిరెడ్డి మెడకి ఒక్కసారిగా ఉచ్చు బిగుసుకుంటోంది. సొంత పార్టీ నేతలే ఈయన వ్యవహారాలను బయట పెడుతున్నారు. ఈ విషయాన్ని ఎంపీఏ స్వయంగా ఒప్పుకున్నారు. ఎన్నికల్లో తమతో పని చేయించుకుని ఫలితాల రోజు రాత్రే నెల్లూరు విడిచి వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో తాను నెల్లూరు వాసినని, ఇకపై ఈ నగరాన్ని వదిలి వెళ్లే ప్రసక్తి లేదని ఏడుకొండల వెంకన్న సాక్షిగా చెబుతున్నానని అందర్నీ నమ్మబలికే ప్రయత్నం చేశారు. కానీ తమ నమ్మకాన్ని వమ్ము చేశారని ఫైర్ అవుతున్న నెల్లూరు వాసులకు విజయసాయిరెడ్డి ఏం సమాధానం చెప్తారో చూడాలి మరి.